హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మనకి జరిగింది కానీ డీసీ వర్సెస్ ముంబై ఆ మ్యాచ్ గురించి జర డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక డీసీ వర్సెస్ ముంబై అండి. ఢిల్లీ క్యాపిటల్స్ మనకి టాస్ విన్ అయ్యి బౌలింగ్ చూస్ చేసుకుందండి. ఇక మనకి ముంబై వచ్చేసి 205 కొట్టిందండి. 5 వికెట్స్ 20 ఓవర్స్లో. 206 టార్గెట్ అండి. ఢిల్లీ మనకి 193 కొట్టిందండి. 19 ఓవర్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇక ఢిల్లీ విన్ అవ్వాల్సిన మ్యాచ్ చేతులారు ఓడిపోయింది. అది ఎందుకంటే ఫైనల్ ఓవర్లో బాగానే కొట్టినారు. 4-6 కొట్టగానే ఇంకా ఓవర్స్ ఉన్నాయి. ఒక ఓవర్ ఉంది, ఒక 10 బాల్స్ వరకు ఉన్నాయి, 8 to 10 బాల్స్ వరకు ఉన్నా కానీ 2 రన్స్ కోసం వెళ్ళడము, రన్అట్ అవ్వడము, ఇట్లా కంటిన్యూగా 3 రన్అట్స్ అవ్వడము, 19 ఓవర్స్కి ఆల్అవుట్ అయిపోవడం జరిగిందండి. మంచి ఈజీగా చేసేసే టార్గెట్ అండి. ఎందుకంటే ఈజీగా చేసేసే టార్గెట్ ఎందుకు అంటున్నానంటే అప్పటికి చాలా స్కోర్ చేస్తూనే ఉంది ఢిల్లీ. మనకి కరుణ్ నాయర్ వచ్చి 40 ఓవర్స్ 89 కొట్టినారండి. అంత బాగా స్కోర్ చేస్తున్నాడు ఢిల్లీ. ఒకేసారి లాస్ట్ ఓవర్లో డెసిషన్ అనేది తప్పు అయిపోయిందండి. సెకండ్ రన్కి వెళ్ళడం తప్పండి. ఒక్కొక్క రన్ తీసుకున్నా కానీ మ్యాచ్ అనేది పక్కా విన్ అయి ఉండేది ముంబై. అట్లా తీసుకొని ఒకరు రన్అట్ అవ్వడం, దాని తర్వాత ఇంకొకరి మీద ప్రెషర్ పడ్డం, ఇంకొకరు రన్అట్ అవ్వడం, దాని తర్వాత ఇంకొకరి మీద ప్రెషర్ పడ్డం, ఇంకొకరు రన్అట్ అవ్వడం. బుమ్రా ఓవర్లో 3 రన్అట్లు అయినాయండి. అదొక్కటే ఢిల్లీకి ఓడిపోవడానికి కారణమైందండి. ఒకవేళ వాళ్ళు రన్అట్లు ఒక్కళ్ళన్నా స్టార్టింగ్ ఆయన రన్అట్ అవ్వకుండా మెల్లగా కొట్టుకుంటూ పోతే పక్కా మ్యాచ్ అనేది ఢిల్లీ విన్ అయ్యేదండి. అంత చేతి వరకు వచ్చిన మ్యాచ్ ఇట్లా పోగొట్టుకుందండి ఢిల్లీ. ఇక మ్యాచ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. అప్పటి వరకు పక్కా ఢిల్లీ మ్యాచ్. ఈరోజు కూడా ముంబై మళ్ళీ ఓడిపోయిందేమో అనుకున్నారు. ఇట్లా బుమ్రా తిప్పేసిందండి. బుమ్రా తిప్పడం కాదు, ఢిల్లీనే తిప్పేసుకుందండి మ్యాచ్ని. విన్ అవ్వడం నుంచి లూజింగ్ అవ్వడం అది ఢిల్లీ చేతిలోనే ఉండిపోయిందండి. అదొక్క 3 రన్అట్స్. ఒకవేళ 3 రన్అట్స్ చేసేసి మీరు ఊహించండి మ్యాచ్ అనేది ఎట్లా ఉండేదో, ఎవరికి ఫేవర్ ఉండేదో అది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆ ఢిల్లీకి కూడా అర్థమైపోయింది, ముంబైకి కూడా అర్థమైపోయిందండి. రాంగ్ డెసిషన్ అండి. ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాం. ఎందుకు ప్రెషరో నాకు అర్థం కాదు. అప్పటికి 6 వికెట్స్ పడ్డాయి, 7 వికెట్స్ పడ్డాయని ప్రెషరో ఏమో కానీ ఈజీ చేసేబుల్ అండి. ఒక్కొక్క రన్ తీసుకొని 2 రన్స్ కొట్టడం, 3 రన్స్ కొట్టుకున్నా కానీ మ్యాచ్ పక్కా విన్న. 6 ఓవర్స్ 12 రన్స్ ఓడిపోయిందండి. 6 బాల్స్ బాల్కి 2 రన్స్ తీసుకున్నా 12 రన్స్ అండి. అదొకటి. ఫస్ట్ 3 రన్స్ 3 బాల్స్ ఒక్కొక్క రన్ తీసుకున్నా కానీ నీకు ఫైనల్ వరకు వచ్చేసరికి 9 రన్స్ ఉన్నది. ఒక్క 4 కొట్టినా కానీ మ్యాచ్ అనేది దగ్గరకు వచ్చేసేది. అంత విన్ అవ్వాల్సిన మ్యాచ్ చేతులారా ఓడిపోయిందండి ఢిల్లీ. చూద్దాం ఫర్దర్గా ఢిల్లీ మ్యాచ్ ఎట్లా ఉంటాయో. నిన్న స్కోర్స్ చూసుకుంటే మనము ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డ్ ఇట్లా ఉందండి. రోహిత్ శర్మ 12 బాల్స్లో 18 రన్స్ అండి. 2 4s 1 6 150.00 స్ట్రైక్ రేట్ అండి. రికల్టన్ వచ్చేసి 25 బాల్స్ 41 రన్స్ అండి. 5 4s 2 6s 164.00 స్ట్రైక్ రేట్ అండి. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి 28 బాల్స్ 40 రన్స్ అండి. 5 4s 2 6s 142.86 స్ట్రైక్ రేట్ అండి. తిలక్ వర్మ వచ్చేసి 33 బాల్స్ 59 రన్స్ అండి. 6 4s 3 6s 178.79 స్ట్రైక్ రేట్ అండి. హార్దిక్ పాండ్యా వచ్చేసి 4 బాల్స్ 2 రన్స్ 50 స్ట్రైక్ రేట్ అండి. నమన్ దైర్ వచ్చేసి 17 బాల్స్ 38 రన్స్. ఈ నమన్ దైర్ లాస్ట్లో కొంచెం మ్యాచ్ను ఒక ఎత్తులు లేపేసినాడండి. 17 బాల్స్ 38 రన్స్ కొట్టి 223.53 స్ట్రైక్ రేట్ అండి. 3 4s 2 6s. విల్ జాక్స్ 1 బాల్లో 1 రన్ 100 స్ట్రైక్ రేట్ అండి. ఇంకా బౌలింగ్ చూసుకుంటే ఢిల్లీ మిచెల్ స్టార్క్ వచ్చి 3 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చిండు, 14.30 ఎకనామీ అండి. ముఖేష్ కుమార్ 4 ఓవర్స్ 38 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ 9.50 ఎకనామీ అండి. విప్రాజ్ నిగమ్ వచ్చేసి 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ 10.20 ఎకనామీ అండి. కుల్దీప్ యాదవ్ వచ్చి 4 ఓవర్స్ 23 రన్స్ 2 వికెట్స్ 5.80 ఎకనామీ అండి. అక్షర్ వచ్చేసి 2 ఓవర్స్ వేసిండు, 19 రన్స్ 9.50 ఎకనామీ అండి. అక్షర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ఢిల్లీ అండి. మోహిత్ శర్మ వచ్చి 3 ఓవర్స్ 40 రన్స్ ఇచ్చిండు, 13.30 ఎకనామీ అండి. ఇక ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అండి జేక్ ఫ్రేజర్ డక్అవుట్ అండి. అభిషేక్ పోరల్ వచ్చి 25 బాల్స్ 33 రన్స్ 3 4s 1 6 132.00 స్ట్రైక్ రేట్ అండి. కరుణ్ నాయర్ వచ్చి 40 బాల్స్ 89 రన్స్ కొట్టిండు, 12 4s 5 6s 222.50 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వచ్చి 13 బాల్స్ 15 రన్స్ 1 4 115.38 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వచ్చి 6 బాల్స్ 9 రన్స్ కొట్టిండు, 2 4s 150.60 స్ట్రైక్ రేట్.
త్రిషాన్ స్టప్స్ వచ్చి 4 balls 1 run కొట్టిండు, 25 స్ట్రైక్ రేట్ అండి. అశుతోష్ శర్మ 14 balls 17 runs 2 fours 121.43 స్ట్రైక్ రేట్. విప్రాజ్ నింగం వచ్చి 8 balls 14 runs 1 4 1 6 175.00 స్ట్రైక్ రేట్. మిచెల్ స్టార్క్ 1 కొట్టిండు, కుల్దీప్ యాదవ్ 1, మోహిత్ శర్మ 0 నాట్అవుట్. దీపక్ చార్ వచ్చి 3 overs 24 runs చేసి 1 wicket 8 ఎకనామీ. ట్రెంట్ బోల్ట్ వచ్చి 2 overs 21 runs 0 wickets 10.50 ఎకనామీ. జస్ప్రీత్ బుమ్రా 4 overs 44 runs 1 wicket 11.00 ఎకనామీ. జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్లో మన ఈయన కరుణ్ నాయర్ చంపుండండి జస్ప్రీత్ బుమ్రా ఓవర్లో. మిచెల్ స్టార్ట్నర్ వచ్చి 4 overs 43 runs 2 wickets 10.80 ఎకనామీ అండి. హార్దిక్ పాండ్యా 2 overs 21 runs చేసి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది 2 oversలో 10.50 ఎకనామీ అండి. కరణ్ శర్మ 4 overs 36 runs 3 wickets 9.00 ఎకనామీ. ఇదండి నేను స్కోర్ బోర్డ్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఢిల్లీ అనేది చేతిలో ఓడిపోయింది, ఎట్లా ఓడిపోయింది అని చెప్పి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.